ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంట్రీ. నా పేరు రమణ గౌడ్ గొడిసెల. నేను గత 2009 నుండి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. హైదరాబాదుతో సహా రాష్ట్రంలోని పలు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లతో పాటు గవర్నమెంట్ బీసీ ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్లో జీకే కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయితేనేం, ఇటు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఉద్యోగాలు అయితేనేం, రెండింటికి కూడా నేను కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను. వీటితో పాటు నేను జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పైన పలు పుస్తకాలను రాయడం కూడా జరిగింది. ఈరోజు మనం ఈ వీడియోలో జూలై మంత్కు సంబంధించిన జాతీయ అంశాలపైన మనం మాట్లాడుకుందాము. జూలై మంత్లో ప్రధానంగా జరిగిన సంఘటనలు, ముఖ్యంగా పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉన్న టాపిక్స్ పైన మనము మాట్లాడుకుందాము. ఫస్ట్ ఇందులో మనకు లడఖ్లో ప్రధాని నరేంద్ర మోడీ ఆకస్మిక పర్యటన గురించి చూద్దాము. చైనా భారత్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ 2020 జూలై 3వ తేదీన లడఖ్ ఉమ్మడి రాజధాని లేహులో ఆయన పర్యటించడం జరిగింది. ఆయన వెంట సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, అలాగే ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నారావానేలతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ లేహులో పర్యటించడం జరిగింది. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోడీ లేహుకు చేరుకున్నాడు. అక్కడ ముఖ్యంగా సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో ఉన్న నీములో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, అలాగే ఐటీబీపీ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ సైనిక అధికారులతో అక్కడ చర్చలు జరపడం జరిగింది. సమావేశాన్ని నిర్వహించి సరిహద్దు వెంబడ ఉన్న ఉద్రిక్త పరిస్థితులను ఆయన స్వయంగా సైనికులతో అడిగి తెలుసుకోవడం జరిగింది. మనకు జూన్ 15వ తేదీన గాల్వాన్ లోయలో భారత్ మరియు చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది సైనికులు వీరమరణం పొందిన విషయం మనకు తెలిసిందే. ఈ ఘటనలో గాయాల పాలైన సైనికులను కూడా ప్రధాని నరేంద్ర మోడీ వారిని పరామర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ పర్యటన యొక్క ప్రధాన ఉద్దేశం ముఖ్యంగా మనకు 2 విషయాలని చెప్పచ్చు. సైనికులకు ఒక రకంగా భరోసానివ్వడం, అలాగే చైనా దేశానికి ఒక రకమైన గట్టి హెచ్చరికను చేయడం కోసమే ప్రధాని నరేంద్ర మోడీ ఈ పర్యటన చేపట్టినట్లు మనకు తెలుస్తుంది. ఇలా మనకు ముఖ్యంగా దృష్టి పెట్టాల్సింది ఎక్కడ పర్యటించిండు, ఏ రోజున పర్యటించిండు, ఆయన వెంబడి ఎవరెవరు ఉన్నారనే అంశాలపైన మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇక రెండో టాపిక్ మనం ఒకవేళ చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ ఆసుపత్రి. మనకు తెలుసు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కోవిడ్ అంటే కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. భారత్లో కూడా కరోనా తన పంజా విసురుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ ఆసుపత్రిని 10,000 పడకలతో 10 రోజుల రికార్డు స్థాయిలోనే భారత ప్రభుత్వం నిర్మించిందని చెప్పచ్చు. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ ఆసుపత్రి ఎక్కడ ఉందనేది కూడా మనం ఆలోచిస్తే అది దక్షిణ ఢిల్లీలోని ఛత్తర్పూర్లోని ఆధ్యాత్మిక క్షేత్రమైన రాధాస్వామి సత్సంగ్ బ్యాస్లో దీనిని నిర్మించడం జరిగింది. ఈ ఏదైతే కోవిడ్ హాస్పిటల్ అని మనం అంటున్నామో దానికి సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ అండ్ హాస్పిటల్ అనే పేరును సూచించడం జరిగింది, ఆ పేరును పెట్టడం జరిగింది. ఈ ప్రపంచంలోనే ఢిల్లీలో నిర్మితమైన ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ ఆసుపత్రిని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ 2020 జూలై 5వ తేదీన ఈ హాస్పిటల్ను ప్రారంభించడం జరిగింది. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ ఆసుపత్రి మనం ఏదైతే అంటున్నామో దీనిని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ దీనిని నిర్మించడం ఇక్కడ విశేషంగా చెప్పవచ్చు. ఇందులో కూడా ఏ పేరుతోటి ఏ రోజు ప్రారంభమైంది, దీనికి ఉన్న ప్రత్యేకత ఏంది, ఆ అంశాలను మనం ముఖ్యంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్దది ఢిల్లీలో ఉంది. జూలై 5న ప్రారంభించడం జరిగింది. ఏ నేమ్ అంటే సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ అండ్ హాస్పిటల్, అది మనం దృష్టి పెట్టాలి. ఇక దానితో పాటు మరో అంశాన్ని కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాము. మరో అంశాన్ని మనం మాట్లాడితే అది ఆసియాలోనే అతిపెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్
ఆసియాలోనే అతిపెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్. మనకు తెలుసు ఇప్పుడు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ప్రపంచమంతా కూడా దృష్టి నిలుపుతుంది. జనరల్గా విద్యుత్ శక్తి ఎక్కువ బొగ్గు ద్వారా అలాగే నీటి ద్వారా జరుగుతుంది. కానీ ఇవి బొగ్గు అనేది పునరుత్పాదక దగని వనరు, ఒకసారి వాడితే మళ్ళీ అది తయారు కాదు. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ప్రత్యామ్నాయ మార్గాల వైపు ప్రపంచమంతా కూడా ఆలోచిస్తుంది. ఈ క్రమంలోనే ఆసియాలోనే అతిపెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్ భారత్లో ప్రారంభమైందని చెప్పొచ్చు. అది ముఖ్యంగా ఎక్కడంటే మధ్యప్రదేశ్లోని వింధ్యా ప్రాంతంలోని రేవా జిల్లాలో. రేవా అనేది మధ్యప్రదేశ్లోని ఒక జిల్లా. ఏ పేరుతో అంటే రేవా అల్ట్రా మెగా సోలార్ ప్రాజెక్ట్ పేరుతో దీనిని నిర్మించడం జరిగింది. ఈ ఆసియాలోనే అతిపెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్ను ప్రధాని నరేంద్ర మోడీ 2020 జూలై 10న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సోలార్ విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించడం జరిగింది. మరి మనం ఆసియాలోనే అతిపెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్ అంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎన్ని మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నది అనేది కూడా ఇక్కడ ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే అది ఆసియాలో అతిపెద్దది అంటున్నాం కాబట్టి 750 మెగావాట్ల విద్యుత్తు సామర్థ్యం ఉన్న ఈ రేవా అల్ట్రా మెగా సోలార్ ప్రాజెక్టు ద్వారా సమీప పరిశ్రమలకు అలాగే ఢిల్లీ మెట్రో రైలు కూడా విద్యుత్తును సరఫరా చేయనున్నారు. దీనిని 1590 ఎకరాలలో 138 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించడం జరిగింది. ముఖ్యంగా ఎన్ని మెగావాట్లు, ఏ జిల్లాలో, ఏ పేరుతో, ఏ రోజు ప్రారంభమైంది, ప్రత్యేకత ఏంది, ఆ అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇది భారత్లోనే అతిపెద్ద సింగిల్ సైట్ సోలార్ ప్లాంట్. అంటే దాని అర్థం అందులో కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకే ప్లేస్లో ఇంత సోలార్ విద్యుత్తు తయారయ్యే చోటు ఏదన్నా ఉన్నదంటే అది మనకు రేవా అల్ట్రా మెగా సోలార్ ప్రాజెక్ట్. అందుకే ఏమంటున్నాడు, సింగిల్ సైట్ సోలార్, భారతదేశంలోనే అతిపెద్ద సింగిల్ సైట్ సోలార్ ప్లాంట్గా ఇది రికార్డులోకి ఎక్కింది. అది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఉంది. మరో అంశం కూడా మాట్లాడదాం. అది కాశ్మీర్ కుంకుమ పువ్వుకు జిఐ ట్యాగ్. ఇక్కడ జిఐ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు అని కూడా చెప్పడం జరుగుతుంది. కాశ్మీర్ కుంకుమ పువ్వు ప్రస్తుతం ప్రపంచ స్థాయి గుర్తింపు దానికి కాశ్మీర్ కుంకుమ పువ్వుకు దక్కిందని చెప్పొచ్చు. కాశ్మీర్ మనకు తెలుసు అది ప్రకృతి అందాలతో పాటు భిన్న రకాలైన పంటలకు కూడా జమ్మూ కాశ్మీర్ అనేది ప్రత్యేకతంగా ఉన్నదని చెప్పొచ్చు. ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటే ఏంటంటే ఒక ప్రాంతానికి చెందిన ఉత్పత్తులకు ఇచ్చే గుర్తింపునే మనము జియోగ్రాఫికల్ ఇండికేషన్ లేదా దాన్నే మనం భౌగోళిక గుర్తింపు అని కూడా పిలవడం జరుగుతుంది. మరి ఈ భౌగోళిక గుర్తింపును ఇచ్చే సంస్థ ఏది అని ఒకసారి మనం పరిశీలిస్తే దీనిని ఎవరిస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఈ శాఖ ఈ జిఐ గుర్తింపును ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు భారతదేశంలో 361 ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ను ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారిగా 2004లో డార్జిలింగ్ టీకు భారతదేశంలో మొట్టమొదటి భౌగోళిక గుర్తింపు మనకు 2004లో డార్జిలింగ్ టీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం మరి ఈ జిఐ ట్యాగ్ వల్ల కుంకుమ పువ్వుకు వచ్చే బెనిఫిట్ ఏంది? ఈ జిఐ ట్యాగ్ వల్ల కుంకుమ పువ్వును ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కల్తీ చేయడం కుదరదు, కల్తీ చేయడానికి వీలు లేదు. కాబట్టి ఆటోమేటిక్గా నాణ్యత అంటే అత్యంత నాణ్యమైన కుంకుమ పువ్వు లభించడం జరుగుతుంది. అలాగే ఎగుమతులు పెరుగుతాయి. దీనితో పాటు ఈ కుంకుమ పువ్వును సాగు చేసే రైతులకు మించి మద్దతు ధర కూడా లభిస్తుంది. ఒకసారి మనం కుంకుమ పువ్వు గురించి కూడా చూద్దాము. కుంకుమ పువ్వు దీనినే మనం ఇంగ్లీష్లో సాఫ్రాన్ అని పిలవడం జరుగుతుంది. దీని సైంటిఫిక్ నేమ్ క్రోకస్ సటైవస్. అలాగే దీని కుటుంబం ఇరిడేసి కుటుంబానికి చెందింది. వాస్తవానికి కుంకుమ పువ్వు ఈ భూభాగంలోనే అది అత్యంత అందమైనది, అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం, అత్యంత అద్భుత ఔషధాల గుణాలు కూడా మనకు ఈ కుంకుమ పువ్వుకు ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా కుంకుమ పువ్వును కాశ్మీర్లోని పాంపోర్ ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. అంటే భారతదేశంలోతో పాటు ప్రపంచంలో కుంకుమ పువ్వుకున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం నాణ్యమైన కుంకుమ పువ్వు సాగుకు ప్రణాళికలు రూపొందించిందనే చెప్పొచ్చు. ఇందులో భాగంగానే నేషనల్ సాఫ్రాన్ మిషన్ NSMను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నాణ్యమైన కుంకుమ పువ్వును ఉత్పత్తి చేయడానికి కోసం ఏర్పాటు చేసిన
సంస్థనే నేషనల్ సాఫ్రాన్ మిషన్ దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేయడంతో పాటు దీనికి 411 కోట్లను కూడా కేటాయించడం జరిగింది. సుమారు 3715 హెక్టార్లలో దీనిని సాగు చేస్తున్నారు. సహజంగా మనకు కుంకుమ పువ్వు గర్భిణీ సమయంలో కుంకుమ పువ్వు తింటే పిల్లలు తెల్లగా లేదా ఎర్రగా పుడతారనేది ఒక విశ్వాసం ఉంది. కానీ శాస్త్రవేత్తలు మాత్రము దానిని కొట్టిపారిస్తున్నారు. కుంకుమ పువ్వు వల్ల పిల్లలు తెల్లగా ఎర్రగానో పుట్టడం ఉండదు. అది జన్యు లక్షణాల ఆధారంగా పిల్లల యొక్క కలర్ నిర్ణయించబడుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది కుంకుమ పువ్వుకు సంబంధించింది. ఇది ఈ వీడియో. ఈ నెక్స్ట్ మన క్లాస్లో జాతీయ అంశాలతో పాటు అంతర్జాతీయ అంశాలను కూడా చెప్దాం. ఆల్ ద బెస్ట్.